అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. వెల్కటూరు మండల్ రాయపట్నం ఏదైతే ఉన్నదో క్రిప్కో వాళ్ళ ఆధ్వర్యం లోపల కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టేట ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలిసి వచ్చింది. అంటే బేసిక్గా ఇథనాల్ ప్రొడక్షన్ అని చెప్పంటే దాంతో ఉత్పన్నమయ్యేటువంటి యొక్క విష వాయువులు, అట్లాగే ఇథనాల్ ప్రొడక్షన్ వినియోగింపబడేటువంటి నీటి విడుదల కానివ్వండి, ఈ ఎగ్జాస్ట్ ఇదంతా ఆ మొత్తం ప్రాంతాన్ని కలుషితం చేసేటువంటి అవకాశం ఉంది. ఇలా నీటితో ఏదైతుందో కలుషితమైనటువంటి నీటితోని మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్టు చెందినటువంటి నీరంతా కూడా కలుషితమైనటువంటి ఒక ప్రమాదం ఉంది. దాంతో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎఫెక్టెడ్ విలేజెస్ అందరూ కూడా నిన్న ధర్నా చేసిండ్రు. ఈ విషయం తెలియడంతోనే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి స్పందించి వారి సంఘీభావం తెలిపే విధంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈరోజు ఏదైతుందో ఆ ప్రాంతాన్ని పర్యటించాలని చెప్పని మేము భావించినాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల లక్ష్మణ్ కుమార్ గారే కానీ నేనే కానీ మా ఇతర మిత్రులందరం కూడా ఎదుగుతున్నదో ఆ ప్రాంతాన్ని పర్యటించి ఆ గ్రామస్తులతో మాట్లాడి అసలు ఏంటి సమస్య, ఇవాళ ఏ విధమైనటువంటి పబ్లిక్ హియరింగ్ లేకుండా ఇప్పుడు ఏదైనా పరిశ్రమ నెలకొల్పాలని చెప్పారంటే పబ్లిక్ హియరింగ్ చేయాలి. పబ్లిక్ హియరింగ్ చేసి దాంతో ఎఫెక్ట్ అయ్యేటువంటి ఒక గ్రామస్తుల యొక్క అభిప్రాయం సేకరించి ఈ ఫ్యాక్టరీ నెలకొల్పబడటంతో ఏదైతున్నదో ఏర్పడేటువంటి ఒక పాజిటివ్ నెగిటివ్, వాళ్ళు ఏదైతే దీంతో కొన్ని ఉపాధి అవకాశాలు కల్పింపబడతావు అనేటువంటి ఒక భావన వాళ్ళు వ్యక్తం చేస్తారు. అక్కడ ఉపాధి అవకాశాలు కల్పింపబడతావు అనేటువంటి ఒక భావనతో ఏదైతున్నదో ఆ ప్రాంతం అంతా ఏదైతుందో కలుషితమై విషతుల్యమైనటువంటి ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రాంతం అంతా కలుషితమై విషతుల్యమైనటువంటి ఒక ప్రమాదం ఉందని చెప్పండి. సో బేసిక్గా నివాసిత ప్రాంతాల లోపల పంట పొలాలు ఉన్నటువంటి ప్రాంతాల లోపల ఏ విధమైనటువంటి ఒక విషతుల్యమైనటువంటి ఒక వాయువు కానీ పదార్థాలు వెదజల్లేటువంటి ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసడానికి అనుమతులు, ఈవెన్ ఒక రైస్ మిల్ ఏర్పాటు చేయాలన్నా కానీ కిలోమీటర్ దూరం దాకా దానికి అనుమతులు ఇవ్వకూడదు. ఇప్పుడు రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఏదైతుందో ఇట్లా అధికారులతో కుమ్ముకు కావటము, ఇక్కడ గ్రామస్తులు తెలియకుండా ఏదైతుందో వచ్చి ఫ్యాక్టరీ నెలకొల్పుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఈ విధమైనటువంటి ఫ్యాక్టరీ నెలకొల్పబడటాన్ని అదుపు చేయాలి. మీరు ఏ విధమైన పబ్లిక్ హియరింగ్ చేపట్టకుండా ప్రజా అభిప్రాయాన్ని సేకరించకుండా ఇలా ఏకపక్షంగా ఏదైతుందో ఇలా అక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి పొల్యూషన్ మంత్రి గారు వారి ఉదయం 7 గంటలకు శంకుస్థాపన చేసింది. అట్నే అంత అర్లీ అవర్స్ లోపల ప్రజలు ఎవ్వరు రాకుండా దొంగతనాన్ని తీసుకుంటుంటే నువ్వు చేసేది మంచి పని అయినట్టయితే ప్రజలకందరికీ వివరింపజేయబడే విధంగా ఏదైతే ప్రజలందరితో చర్చించి వాళ్ళకి వాళ్ళ ఉత్పన్నమయ్యేటువంటి ఒక మంచి కానీ దాని చెడు పరిణామాలు ఏదైతుందో వారికి వివరించి మీకు ఏం కాకుండా చూస్తామని చెప్పి దాన్ని చేయాలన్నా నువ్వు దొంగచాటుకి ఎందుకు శంకుస్థాపన చేసినట్టే. ఆ దొంగచాటు చేయడంతో ఏదైతుందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ లోపల అనుమానాలు బలీయమైపోతున్నాయి. వాళ్ళు ఈ దాని మీద పర్యటించాలనేటువంటి ఒక తలంచడంతో ఇవాళ ఇప్పుడు మమ్మల్ని ఏదో పోలీస్ యాక్ట్ పెట్టి నిర్బంధిస్తున్నాయి. వాళ్ళ ఎస్పీ గారు ఏదైతుందో రాత్రి ఏకాఏకే ఏదైతుందో జిల్లాలో పోలీస్ యాక్ట్ ప్రకటించింది. నిన్న రాత్రి ప్రకటించింది. మీరు అందరూ గమనించి ఉంటారని చెప్పి అంటున్నాను. నెల రోజుల దాకా ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక సభలు సమావేశాలు ర్యాలీలు ఇవి కూడా చేపట్టబడకూడదు అని చెప్పని, అంటే ఈ నెలలో ఏ విధమైన మూమెంట్ ఉండొద్దు. మన ప్రజాస్వామ్యంలో నువ్వు ఎక్కడున్నావు చెప్పి అంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఇలా ప్రజా అభిప్రాయాన్ని కూడా వెల్లడించలేకపోవటం అనేది ఇది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను.
ఇలా పోలీసులతో గృహ నిర్బంధించి తాత్కాలికంగా మమ్మల్ని నిలుదల చేస్తారు కావచ్చు, కానీ శాశ్వతంగా ఏదైతుందో మమ్మల్ని నిర్బంధించలేరు కదా. మీరు శాశ్వతంగా మమ్మల్ని నిర్బంధించలేరు కదా, తాత్కాలిక మమ్మల్ని నిలువనింపజేస్తుండ్రు. మీరు ఎన్ని రోజులు కావాలంటారు ఇక్కడ? వాస్తవం ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. ఈ అప్రజాస్వామిక చర్యలతో ఏదైతుందో అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అర్థమే కోల్పోతున్నామని చెప్పి అంటున్నాం. మరి ఉమ్మడి రాష్ట్రం కంటే ఏదైతుందో ఇది పూర్తిగా నియంతృత్వ పోకడ లోపల ఒక రాచరిక పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాయి. ఆ చక్కెర ఫ్యాక్టరీ మూతపడి ఏదైతుందో ఆ 8 సంవత్సరాలు గడుస్తుందా? ఆ చక్కెర ఫ్యాక్టరీ తెప్పించేంత నీకు సామర్థ్యం లేదు మంత్రి గారికి. అక్కడ పోయి ఏదైతుందో ఇతర ఫ్యాక్టరీ పెడతా అంటాడా? చక్కెర ఫ్యాక్టరీ వ్యవసాయానికి అనుబంధమైంది. మరి చక్కెర కర్మాగారం ఏర్పాటు చేస్తే ఏదైతుందో వారికి ప్రత్యామ్నాయంగా మన పంటల్ని పంట మార్పిడి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నాను. ఇది చేయకుంటే ఏదైతుందో మొత్తం ప్రాంతాన్ని కలుషితం చేసేటటువంటి విషతుల్యమైనటువంటి ఒక ఇథనాల్ అంటేనే మీకు తెలిసింది. ఇథనాల్ అంటేనే ఇది పెట్రోలియం ప్రోడక్ట్. ఇథనాల్ ఇస్ నథింగ్ బట్ పెట్రోలియం ప్రోడక్ట్. మొత్తం ఎక్కడ పెట్టినా కూడా వచ్చి ఇక్కడ పడుతుండే. వాడు సిరిసిల్ల వేండు, కరీంనగర్ వేండు, చెన్నూరు వేండు, మొత్తం అన్ని ప్రాంతాలు పర్యటించి ఎక్కడ కూడా ఈ ఫ్యాక్టరీ నెలకొల్పబడటానికి అవకాశం లభించక ఇక్కడ ఏదైతుందో మంత్రి గారితో మరి ఈయనకు ఆయనకు ఏం సంబంధంలో ఏం జరిగిందో అంతర్గతంగా, కానీ ఇక్కడ మరి ఈ ప్రాంత ప్రజానీకం అమాయకులు అనుకోండా, లేకుంటే ఈ ప్రాంతాన్ని మేము మభ్యపెట్టగలుగుతామని చెప్పి అనుకున్నా మంత్రి గారు. కానీ ఇక్కడ తీసుకొచ్చి ఏదైతుందో ఆయన నా మంచి పని చేస్తామని చెప్పి అనుకుంటే ఏదైతుందో మొత్తం ప్రాంతాన్ని కలుషితం చేసేస్తుండే. ఎల్లంపల్లి ప్రాజెక్టును కలుషితం చేస్తుందని చెప్పి అంటున్నాను. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, నిరసిస్తున్నాను. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.